కావేరి నాకు దొరికిందన్నది అబద్ధం. లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. చూడండి, మీరు నా ఇంటికొచ్చి కావేరి గురించి ఇంత లోతుగా ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? నేను మీ ఇంటర్వ్యూ కోసం రాలేదు సార్, కావేరి గురించి నిజం తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరు మీరు? మీకేం కావాలి? కావేరితో అసలు మీకు పనేంటి? చూడండి సార్, ఎక్కడో మీకు పొలాల్లో దొరికిన అమ్మాయి గురించి మీరెందుకు అబద్ధం చెప్తున్నారు? అది చెప్పండి ముందు. ఒక దొరికిన అమ్మాయి గురించి అద్భుతమైన పెట్టెకథ చెప్పారు, మీకంత అవసరం ఏంటి? చూడండి, కావేరికి ఒక కుటుంబం ఉంది, అనాథ కాదు. ఆ అమ్మాయికి ఒక మేనమామ ఉన్నాడు. ఆ అమ్మాయి కోసం అతను వెతుకుతున్నాడు. అతని కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను, బట్ మీరు అబద్ధం చెప్తున్నారు. చూడు బాబు, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. కావేరి గురించి నువ్వు అబద్ధం చెప్తున్నావు. మర్యాదగా వెళ్ళిపో. సార్, నేను చెప్పేది వినండి. చూడు, నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఎల్లుండొచ్చు కలు, అప్పుడు మాట్లాడదాం. సార్, వెళ్ళమని చెప్తున్నాను కదా. కావేరి గురించి మీరు నిజం చెప్పేంత వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అయ్యగారేంటి ఈ టైంలో గుడిసెలోకి పోతున్నారు? సత్య కావేరిల్లో కావేరి మీ సొంత మనవరాలు కాదు కదా? ఆ అమ్మాయి మీకు పొలాల్లో దొరికిందని విన్నాను, నిజమేనా సార్? లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ పాప ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి చెప్పకూడదు. మీ వల్ల ఎవరికైనా తెలిసిందో ఆ రోజే మీ చావు. మీ అందరికీ ఇదే నా హెచ్చరిక. కావేరికి ఫ్యామిలీ ఉందా? మేనమా ఉన్నాడా? అతను చెప్పింది నిజమా? ఒకవేళ ఉంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళెక్కడికి వెళ్ళారు? గుడిసె తగలబడిపోతుందేటబ్బా! అయ్యయ్యో, గుడిసె తగలబడిపోతుంది, కాపాడండి! అమ్మా కావేరి, అమ్మా కావేరి, అమ్మా కావేరి, గుడిసె తగలబడిపోతుందమ్మా. తాతయ్య గారు గుడిసెలో ఉన్నారమ్మా. మీరు వెళ్ళి కాపాడండి అమ్మా. నేను వెళ్ళి ఊరి జనాలను తీసుకొస్తాను. కావేరి, రా వెళ్దాం. ఏంట్రా రమణ నువ్వు చెప్పేది? అవునరా, నీ మేనకోడలి పేరు కావేరి. ఆ అమ్మాయి ఎక్స్ఎంపీ హరినాథ్ గారింట్లో పెరిగి పెద్దదైంది.
హరినాథ్ గారి పిఏ ఆనందరావు గారు క్లారిటీగా చెప్పాడు. 20 ఏళ్ల క్రితం, అంటే గంగమ్మ అమ్మవారి కళ్ళు దొంగతనం జరిగిన 24 గంటల తర్వాత హరినాథరావు మీ ఊరి వైపు ఒక పెళ్లి ఫంక్షన్ కోసం వచ్చారు. పెళ్లి చూసుకొని వెళ్తుండగా పొలంలో నువ్వు వదిలేసి వెళ్ళిన మీ మేనకోడలు దొరికింది. తీసుకెళ్లి హరినాథరావు గారు పెంచుకున్నారు. హరినాథ్ గారి పిఏ ఈ విషయం చెప్పాడ్రా. నేను హరినాథ్ గారిని కలిశాను. నీ మేనకోడలైన కావేరి గురించి ఆయన నేను ప్రశ్నిస్తే ఆయనేమో డ్రైవర్ చూసుకో. రే రే రమణ, రే రమణ, మాట్లాడరా. అయ్యో, ఛే, The number you have called is not accepting any calls at this moment. Please try again. ఛే. అంటే కావేరి నా మేనకోడలా? అయ్యో, ఇప్పుడు ఎలా? బాస్ కావేరిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయ్యో, ఏంటిది? మంటలు! అయ్యో అయ్యో అయ్యో, గుడిసి తగిలి పడిపోతుంది. అయ్యో, కాపాడండి, కాపాడండి, కాపాడండి! అయ్యో, కాపాడండి. అయ్యో, మంటలు! నన్ను కాపాడండి! ఒరే మలయ, సూర్య, రండిరా, కాపాడండి! ఒరే సూర్య, నన్ను కాపాడరా! రండిరా, కాపాడండి! ఒరే, తొందరగా రండిరా! ఒరే, కావేరి! అమ్మా! ఎక్కడున్నారమ్మా? కాపాడండి! అమ్మా కావేరి, నన్ను కాపాడమ్మా! అమ్మా కావేరి, కావేరి, నన్ను కాపాడండి! కావేరి, కావేరి, అమ్మా కావేరి, కావేరి, ఏంటమ్మా ఇది? తాతయ్య, పదం వెళ్దాం. కావేరి, అమ్మా, రామ వెళ్దాం. కావేరి, కావేరి, జాగ్రత్త! కావేరి, 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 వెళ్దాం. కావేరి, బయటికి రా! కావేరి, 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 తాతయ్య, కావేరి, కావేరి, బయటికి రా! నా మాట వినమ్మా. అమ్మా కావేరి, 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 అమ్మా కావేరి, కావేరి. అఖిల్, చూసావా పిచ్చిది ఎంత పని చేసిందో? నా ముసలి ప్రాణాలను కాపాడాలని తను ప్రాణాల మీదకు తెచ్చుకుంది. తాతయ్య గారు, కావేరికేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. తాతయ్య, అసలు గుడిసె కాలడానికి ముందు మేమిద్దరం అక్కడే ఉన్నాం. అవును తాతయ్య,
తనతో పర్సనల్గా మాట్లాడాలంటే తను భయపడుతోంది. అందుకే అక్కడ కలవాలనుకున్నాం. పెళ్లి నిర్ణయం వల్ల తను అప్సెట్ అయి ఉంటుంది. ఎలాగైనా తనను పెళ్లికి మనస్ఫూర్తిగా ఇష్టపడేలా ఒప్పించాలని అమ్మ చెప్పింది. అందుకే తనతో పర్సనల్గా అక్కడే మాట్లాడాను. మేం మాట్లాడి బయటకొచ్చాక కొన్ని నిమిషాలకే గుడిసె అంటుకుంది. కానీ మీరందులో ఉన్నారని మాకు తెలియదు తాతయ్య. వేరే ఒక వ్యక్తితో పొలంలో మాట్లాడి నిద్ర రాక గుడిసెలోకొచ్చి పడుకున్నాను బాబు. మీరు లోపలున్నారని కూలీలెవరో చెప్పగానే తను పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నేనొచ్చేలోపు తను మిమ్మల్ని సేవ్ చేసి మంటల్లో చిక్కుకుంది. తాతయ్య, కావేరికి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా ఏం చెప్పలేదమ్మా. బాబాయ్ గారు, శుభకార్యం జరగబోతున్న సమయంలో ఇలా జరగడం మంచిది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. వారం రోజుల్లోపే ఇంట్లో శుభకార్యం జరగాలని స్వామీజీ చెప్పారు. అలా చేస్తేనే వీళ్ళ నాన్నగారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. మాకు దురదృష్టం వెంటాడుతోంది బాబాయ్ గారు. అమ్మా, వదినకేం కాదు. తను క్షేమంగా ఉంటుంది. మనందరం ధైర్యంగా ఉంటే దురదృష్టం దరిదాపుల్లో కూడా రాదమ్మా. అసలు ఆ గుడిసె ఎలా అంటుకుంది? అవును, మోహన్ ఎక్కడా? వస్తానన్నాడు, దారిలో ఉన్నాడు. గుడిసె ఎలా కాలిందో మోహన్ను తెలుసుకోమని చెప్పు నిఖిల్. అలాగే అన్నయ్య, నేను మాట్లాడతాను. అఖిల్, నైట్ టైం కూలీలు పొలం కాపలాకి వెళ్ళుంటారు. ఏ బీడీనో తాగి విసిరితే అది గుడిసె మీద పడుంటుంది. నో సత్య, గుడిసె మాత్రమే అంటుకుంటే మంట అంత పెద్దగా ఉండదు. పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ మిక్స్ అవడం వల్లే అంత ఫైర్ ఫామ్ అవుతుంది. నేను దగ్గరుండి చూశాను కదా. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్రరావు గారి వైఫ్ కదా? అవునండి. నా పేరు డాక్టర్ శివరాం మేడం. పేషెంట్ మీకేమవుతుంది? డాక్టర్, తను నా మనవరాలండి. ఓ, ప్లీజ్ అందరూ ఒకసారి నా క్యాబిన్లోకి రండి. అలాగే. హలో సార్, నమస్తే సార్. మోహన్, ఎక్కడున్నావు? సార్, హాస్పిటల్కి బయలుదేరాను. మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఓకే సార్. ఇప్పుడు కావేరి మేడం ఎలా ఉంది? డాక్టర్స్ మాట్లాడడానికి రమ్మంటే ఇప్పుడే అన్నయ్య వాళ్ళు వెళ్ళారు.
ఇంకాసేపట్లో వదిన కండిషన్ ఏంటో తెలుస్తుంది. అసలు ఎలా జరిగిందంట మోహన్? సార్, గుడిసె పక్కన కిరోసిన్ ఉండడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎక్కువయ్యాయి. ఓ, అన్నయ్య ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. సరే, నువ్వు త్వరగా వచ్చే. అలాగే సార్. నంబర్ ప్రస్తుతం కాల్స్ అన్ని సీను, సార్, ఇంకెంతసేపు పడుతుంది? అయిపోతుంది సార్. రే రమణ, కావేరినే నా మేనకోడలని చెప్పావు, కానీ తను ప్రాణాపాయంలో ఉంది. నిజంగా ఆ దేవుడు లేడురా, లేడు. ఏయ్, నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుంటే ఎలా మాట్లాడతారు? అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, చూడండి వచ్చాడు పెద్ద జోకులేసే మొనగాడు. మేడం అని పిలవద్దు కానీ కావేరి అని చాలు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేశారా? లేదు డాక్టర్, ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను కదా. ఈయన గురించి నాకు పెద్దగా వివరాలు తెలియదు సార్. ఇప్పుడు ఎలాగా? ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. ఇందాకే ఛార్జింగ్ పెట్టాను. సరే, ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ వెతికి యాక్సిడెంట్ అయిందని ఇతని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే డాక్టర్. డాక్టర్, ఈయన స్పృహలోకి ఎప్పుడొస్తారు? 24 అవర్స్ పడుతుంది. అలాగే డాక్టర్. పేషెంట్ కావేరి వెరీ వెరీ క్రిటికల్ కండిషన్లో ఉంది సార్. %30 బాడీ కాలిపోయింది. ఫస్ట్ ఎయిడ్ చేశాం. బర్న్ అయిన ప్లేసెస్లో క్రిటికల్ ఇష్యూస్ ఏమున్నాయో స్కాన్ చేస్తున్నాం. డాక్టర్, రేపు కావేరి పెళ్ళి. తను మా ఇంటికి కాబోయే కోడలు. డాక్టర్, పెళ్ళి. సుశీల గారు, పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. పేషెంట్కి చాలా సీరియస్గా ఉంటే మీరు పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తారు మేడం? దీని అందం చూసి అఖిల్ ఇంప్రెస్ అయ్యాడేమో. ఇప్పుడు ఆ అందమే కాలిపోయింది. ఇంకేం చూసి పెళ్లి చేసుకుంటాడు? ఇంకో 3 గంటల తరువాత తనకి సర్జరీ చేయాలి. ఆ సర్జరీ తరువాతే తన కండిషన్ ఏంటో మేం చెప్పగలం మేడం. సీను, ఏమైంది? సార్, కారు ఇప్పుడు రిపేర్ అయ్యేటట్లేదు. మీకు అర్జెంట్ కదా, మీరు వెళ్ళండి. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, అరగంట వేస్ట్ అయింది. ఛే! దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడని ఈ కావేరికి పెళ్లి యోగం లేదు. దేవుడా, నిజంగా కావేరి నా మేనకోడలైతే బాస్కి నిజం చెప్పి పెళ్ళి ఆపేస్తాను. దేవుడా, నా మేనకోడలు కావేరి క్షేమంగా ఉంటేనే అప్పుడే నీ గుళ్ళో అడుగు పెడతాను స్వామి.
స్వామి, పవిత్రమైన పెళ్లి శుభకార్యంతో నా పసుపు కుంకుమలు సుభిక్షంగా ఉంటాయని ఎంతో గుండె నిబ్బరంతో ఉన్నాను. నా కోడళ్ళిద్దరూ నా ఇంట అడుగుపెట్టి నా ఇంటిని లక్ష్మీ నిలయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఇలా చేశావేంటి తండ్రి? అనాథ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా కొడుకు ఏం తప్పు చేశాడు? పవిత్రమైన నిజాయితీతో కూడిన నా కొడుకు మనస్సును బాధ పెడతావా తండ్రి? ఒక అనాథకి పెద్దింటి కోడలయ్యే అర్హత లేదా స్వామి? వాళ్ళిద్దరి పెళ్లి ఎలాగైనా జరిగేలా ఆశీర్వదించు స్వామి. ఎస్, ఇదే కరెక్ట్ టైం. ఆంటీ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. రేపు పెళ్లి ముహూర్తాలు అని ఫిక్స్ అయ్యాం కదా, మరి మీరెందుకు భయపడుతున్నారు? అంకుల్ ఆరోగ్యం సెటరేట్ అవ్వడానికి 1 వీక్లో మీ ఇంట్లో శుభకార్యం జరగాలి. అందుకే కదా పెళ్లి చేస్తున్నారు. అవునమ్మా. ఇప్పుడు కావేరి హాస్పిటలైజ్ అయింది కాబట్టి కావేరి అఖిల్ల పెళ్లి ఆపేయండి. బట్ అనుకున్న ముహూర్తానికి నాకు నిఖిల్కి పెళ్లి చేసేయండి ఆంటీ. మీకు కావాల్సింది శుభకార్యమే కదా. నిఖిల్తో నా పెళ్ళైతే సరిపోతుంది కదా. ఈ విషయం చెప్తే మీరు కొంచెం టెన్షన్ నుండి బయటకొస్తారని చెప్పాను. నేను పెళ్లికి పనికి రాను.